ఎన్డీఏ గవర్నమెంట్ ఆ రోజు మత్స్యకార సేవలో భాగంగా వేట నిషేధ సమయంలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా సుమారుగా 20,000 రూపాయలు ఇవ్వడానికి ఆ రోజు మాట ఇచ్చున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు వేట నిషేధ సమయంలో ఉన్న మత్స్యకార సోదరులందరికీ కూడా 20,000 రూపాయలు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుని ఈ రోజు ఎచ్చర్ల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అనకాపల్లి జిల్లాలో రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం. అరౌండ్ అనకాపల్లి జిల్లాలో సుమారుగా 6 మండలాల్లో మత్స్యకార సోదరులు ఉంటారు. అందులో 3 మండలాల వాళ్ళు పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. సుమారుగా అనకాపల్లి జిల్లాలో దగ్గర 12,644 మందికి ఈ మత్స్యకార సేవ కార్యక్రమంలోని వాళ్ళు అందరూ లబ్ధిదారులు ఉంటే అందులో సుమారుగా 7,600 మంది పాయకరావుపేట నియోజకవర్గం నుంచి లబ్ధిదారులు ఉండడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం. ఇంకా చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా రిజాల్వ్ చేసుకుంటాం. టీడీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు తెప్పలు ఇవ్వడం కానీ, ఇంజన్లు ఇవ్వడం కానీ, పెట్రోల్ రాయితీ కల్పించడం కానీ, జియో ట్యాగింగ్స్ సంబంధించి GPS ఇవ్వడం కానీ, సబ్సిడీ వలలు ఇవ్వడం కానీ, నెట్ వెండింగ్ సెంటర్స్ కట్టడం కానీ, తుఫాన్ షెల్టర్స్ కట్టడం కానీ, ఆఖరికి డ్రై ఫిష్ ప్లాట్ఫామ్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా అప్పుడు గవర్నమెంట్ లో మనం చేస్తున్నాం. అదే విధంగా ఆదరణ పథకంలో కూడా ఈ ఐస్ బాక్స్ ఇవ్వడం, అదే విధంగా ఈ 2 వీలర్స్ వాళ్ళకి అందరికీ కూడా ఫిష్ మర్చెంట్స్ అందరికి ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లిలో సుమారుగా డ్రై ఫిష్ సంబంధించిన మార్కెట్ కూడా చాలా అతి పెద్ద మార్కెట్ ఇక్కడ ఏషియాలోనే. దానికి సంబంధించి కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగి కాలిపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఈ రోజు మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి, నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళకి ఇమీడియట్ గా ఒక పర్మనెంట్ ఇన్స్టాలేషన్ కూడా అక్కడ మేము ఇవ్వడం జరుగుతుందండి. ఈ రోజు మత్స్యకారుల సేవలో ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మత్స్యకారులందరూ కూడా ఎన్డీఏకి సపోర్టివ్ గా ఉన్నారు. ఆ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.